మొక్కల గురించి అండి. తుమ్మి మొక్కల గురించి అండి. ఇవి తుమ్మి మొక్కలు చూడండి. ఇవి చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. ఇది నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ తుమ్మి పువ్వుని చూస్తే, ఈ తుమ్మి పువ్వు చూడండి, ఇదేమో పానపట్టంలాగా మధ్యలో శివలింగం ఉన్నట్లాగా అనమాట. అట్లా అనిపిస్తుంది అనమాట. ఈ శివుడికి చాలా ఇష్టమైన చెట్లు. ఈ పూలతోటి పూజ చేస్తే శివుడు చాలా సంతోషిస్తాడు. ఒక మొక్క వేస్తే చాలండి, ఎన్ని మొక్కలు వస్తాయో చెప్పలేను. చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే కొయ్యడం ఒకటి చాలా కష్టం. చిన్న చిన్న పువ్వులు కదా, చాలా ఓపికగా కొయ్యాలి. నేను అందుకని ఏం చేస్తానంటే, పొద్దున్నే పూజకు కావాల్సినవి సాయంత్రమే కోసేసి ఉంచుకుంటానమాట. పొద్దున్నే కోయడానికి చాలా కష్టమైపోతుంది అనేసి సాయంత్రమే కోసేసి ఉంచుకుంటాను. దీన్ని మాత్రం మనం పెంచుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం కౌడంగు వేసేసి, కొంచెం మట్టి ఇసుక వేసి ఇలా కుండీలో పెట్టేసుకున్నాం అనుకోండి, అవే విత్తనాలు పడిపోయి ఒకటి 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 ప్రాపగేట్ అయిపోతాయి అన్నమాట. చక్కగాను వీటిని మీరు పెంచుకోవచ్చండి చక్కగాని. మొక్క దొరకడమే కొంచెం కష్టము. నాకు తాడేపల్లిగూడెంలో మా బాబు తెచ్చిపెట్టాడు అన్నమాట. అప్పటి నుంచి 1-2 మొక్కలు తెస్తే అసలు వాడిపోయి ఉన్నాయి. ఎండాకాలం తెచ్చాడు, వాడిపోయి ఉన్నాయి. వస్తాయో రావో అనుకున్నాను. కాకపోతే అవి బాగా వచ్చి ఇన్ని మొక్కలు అయిపోయాయి అన్నమాట. చక్కగాను రోజు కూర్చుని కోసుకుంటాను. కాకపోతే ఒక ½ అవర్ దాకా పడుతుంది. కాకపోతే ఏదో ఒక నామం అనుకుంటూ కోసుకుంటే మనకి టైం ఏమీ వేస్ట్ చేయనట్టుగా అనిపించింది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ తుమ్మి మొక్కలు పెంచుకోవడానికి. మన గార్డెన్లో ఇది ఒక పెద్ద ప్లస్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడాను ఎలా ఉన్నాయో తుమ్మి మొక్కలు చెప్పండి నాకు కామెంట్ రూపంలో.